న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం జనగామ గ్రామం 9వ డివిజన్లో బీఆర్ఎస్ రామగుండం రచ్చబండ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్కంటి చందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అని చెప్పి తెలంగాణ బిడ్డలను అర్ధరాత్రి పూట వాళ్ళ హక్కులను అడిగినందుకు దౌర్జన్యంగా కొట్టి వారి మీద కేసులు పెట్టడం సిగ్గుచేటని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, ప్రజా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పాలన ఈరోజు మన బిడ్డలను, మన కొడుకులను నక్సలైట్లలాగా రాత్రిపూట ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని వాళ్ళు అడిగితే వాళ్ళను అరెస్ట్ చేసి ఇలా నిర్బంధం చేసి నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తున్నది ఈ యొక్క ప్రజాపాలన. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు. వాళ్ళు పోయి అడిగితే వాళ్ళను లాఠీలతోని కొట్టుడు, జైల్లో పెట్టుడు, ఇటువంటి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. ఇలా గోదావరికంలో కూడా నిరుద్యోగులు ఇలా ప్రశ్నిస్తామని పోతే వాళ్ళను ఇలా పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగులకు, జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు, వికలాంగులకు 4000 రూపాయలు చేసిండు. రైతులకు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు పేరిట సహాయం చేసిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాత్రమే 10,000 రూపాయలు రైతు బంధు సహాయం కూడా చేసిండ్రు. మేము రైతు భరోసా కింద 15,000 రూపాయలు వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి వేయలేదు, ఇప్పటికీ అకౌంట్లో వేస్తూనే లేరు. ఇటువంటిది పెన్షన్లు 2,000 రూపాయల నుంచి వెళ్ళి 4,000 రూపాయలు చేస్తామని ఇప్పటికీ 8 నెలలు 9 నెలలు గడిచింది, ఇప్పటికీ వేయడం లేదు. ఇలా ఏ ఇంట్లోకి పోయినా, ఏ తల్లిని అడిగినా కూడా మమ్మల్ని ఆ రోజు నమ్మించిండ్రు, మేము మాయమాటలు చెప్పిండ్రు. ఇలా వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. వాస్తవమే, ప్రజలు ఎన్నికల సమయంలో ఏదో చేస్తాము అని అంటే ఆశపడ్డారు, పెన్షన్ పెంచుతామంటే ఆశపడ్డారు. ఆశపడు తప్పేం కాదు, ఆశపడి నమ్మినటువంటి వాళ్ళను మోసం చేయడం తప్పు. ఇలా మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇలా రామగుండం రచ్చబండ పేరిట బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ 24వ తారీఖు నుండి అసెంబ్లీ జరగబోతూ ఉన్నది. అసెంబ్లీ జరిగేలోపు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, లేకపోతే అసెంబ్లీ వేదికగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తప్పకుండా ఇదే ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మాకు ఓట్లేసినటువంటి ప్రజలు మరి పెన్షన్ పెంచాలని కోరుతున్నారు, రైతు బంధు వేయాలని కోరుతున్నారు, ఇలా 6 గ్యారంటీలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. మరి రేపు అసెంబ్లీలో ఇస్తామని, ఖచ్చితంగా అమలు చేయాలని కూడా ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇలా అడగాల్సినటువంటి అవసరం ఉన్నదని, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా
కోరడం జరుగుతూ ఉన్నది.